సంబంధమైన, భూ సంబంధమైనటువంటి ప్రభావ మా ఆలోచన వీటన్నిటిని గూడాను ఓర్చుకొని, ఇంక నువ్వు కనికరించి ప్రభు ఈ దినం మరొక్కసారి నీ వాక్యము, నీ సన్నిధికి మమ్మల్ని మీరు తోడుకొచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు. దయచేసి మమ్మల్ని నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ప్రభువా దయచేసి నీ కుమారుడిని ఆనుకుంటున్నాను. ప్రభు దయచేసి ఆయనను బట్టి, ఆయన యందు నీకున్నటువంటి ఆ మక్కువను బట్టి ప్రభా మాలాంటి బలహీనులను గూడా మరోసారి జ్ఞాపకం జేసుకో. మాలో ఉన్న ఆయన జీవమును బట్టి, ప్రభా ఆయన ఆత్మను బట్టి మరోసారి ప్రభు మమ్మల్ని నూతనపరచమని ప్రార్థిస్తా ఉన్నాము ప్రభు. నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం జేసుకో. ప్రభా దయచేసి మాతో మాట్లాడుతారండి. కొంత సమయమును దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఏదో బైబిల్ జ్ఞానం, బైబిల్ సమాచారము, ఏదో కొన్ని వింతైనటువంటి సంగతులు, ఏదో ప్రభా కొత్త సంగతులు ఏదో ఎరగాలనేటువంటిది గాదు. కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభా మరి నీకు ఎలాగ మేము సమీపంగా జీవించాలా? నీకు ఎట్లా మేము దగ్గరగా రావాలి? ఎలాగా ప్రభువు ఇంకా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క శోధింప సఖ్యము గాని, క్రీస్తు ఐశ్వర్యమును ఎట్లా అన్వయించుకోవాలా? ఎలాగ అనుభవించాలా? ఎలాగ దాన్ని స్వాధీనపరుచుకోవాలా? ఎలాగా దాన్ని పొజెస్ జేయాలా? అనేటువంటిది మాకు నేర్పించమని ప్రార్థిస్తా ఉన్నాం. సో, లార్డ్ మేక్ దిస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రాక్టికల్. స్పీక్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ ఓ లార్డ్. దయచేసి మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా నీ వాక్యం ఎంతో అద్భుతము. ఇవి వచింప సఖ్యం గాని సంగతులు. ఇది మనుషులు పలకలేనటువంటి మాటలు. ప్రభా గనక మాకు కొంతే మాకు తెలుసు. వి నో ఇన్ పార్ట్ అని పౌలు చెప్తున్నాడు ప్రభు. అలాంటిది మరి మాలాంటి దౌర్భాగ్యులు ఇంకెంత తక్కువగా గ్రహిస్తున్నాము ప్రభు. అయితే నీ ప్రజలను నష్టం జేయకుండా ప్రభా తప్పుద్రోవ పట్టించకుండా దగ్గర తండ్రి అవసరమైనటువంటి మాటలు మాత్రమే నోట పలికించమని ప్రార్థిస్తా ఉన్నాం. దయగల తండ్రి ప్రభా మేలు, క్షేమం కలిగించేటువంటివి, ఊరట కలిగించేటువంటివి ప్రభు ఎడిఫైయింగ్ కాన్వర్సేషన్ ప్రభా మా నోట ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభు అన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువుని మేము ఎరగలటకు, ప్రభా దగ్గరికి మేము రాగలటకు, సమీపంగా మేము చూడగలటకు సహాయం చేయండి. ప్రభా మేమందరం గూడా ఏదో ఒక ప్రభా నష్టంలో ఉన్నాము, చెరలో ఉన్నాము. ప్రభా ఏదో రీతిగా ప్రభా మరి నీ డిసిప్లినింగ్ కింద, నీ చేజనింగ్ కింద ఉన్నామని ఒప్పుకుంటున్నాం ప్రభు. గనుక ప్రభా మరి నీవు ఎందరినైతే ప్రేమిస్తావో వారిని ప్రభా శిక్షించేటువంటి వాడవు, ప్రభా బాగు చేసేటువంటి వాడవు, శిక్షణ ఇచ్చేటువంటి దేవుడు అయినందుకు స్తోత్రములు. దయగల తండ్రి ప్రభా సొంత కుమారులతో వ్యవహరిస్తున్నటువంటి దేవుడు అయినందుకు స్తోత్రములు. గనుక ప్రభా మేము నువ్వు చేసేటువంటి ఆ శిక్షణను తృణీకరించక ప్రభా మరి మేము లోబడగలటకు, మేము తగ్గించుకొనుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా మా హృదయముకు ఏదో కేవలము కొంత ఏదో కంఫర్ట్, ఏదో కొంత ఆదరణ కలిగించేటువంటి మాటలు మాత్రమే గాదు ప్రభు. ఆ ఆదరణను దాటి మమ్మల్ని కట్టేటువంటి మాటలు, మమ్మల్ని హెచ్చరించేటువంటి మాటలు మాకు ప్రభా మరి ఒక మరి నూతనమైన విధానంలో నీకు ప్రతిష్ఠించుకునేటువంటి మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభు నిస్ప్రయోజకుని దయచేసి నన్ను నీ రక్తంతో కడగండి ప్రభు. తలంపు, చూపు, ఆలోచన, మాట, క్రియలు అన్నిటిలో మరోసారి నవీనపరచండి. ప్రభువు నీ ఆత్మతో నింపండి. సాయం చేయమని ప్రార్థిస్తున్నా. వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తోత్రములు. ఈ యొక్క ఇంటర్నెట్ ఈ యొక్క టెక్నాలజీ వ్యవస్థనంతటిని బట్టి కూడా స్తోత్రములు. అన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకునండి. మరోసారి మమ్మల్ని అందరినీ ఈ సమయం అంతటిని ప్రభువా నీ ఆధీనంలోనికి తెస్తూ మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటూ తప్ప మాకు ఆధారం లేదని ఒప్పుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే. అయితే ఆహ్, కిందటి వారము మనము దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేశాం కదా! ఆహ్, కిందటి వారము మనము ఆలోచన చేసిన సంగతి ఏంటంటే ఎలాగా ఆహ్,
ఒక్క నిమిషము. కిందటి వారము ఆహ్, హ్మ్, మనము చేస్తూ వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని సంకల్పం ఎలాంటిది అని జెప్పి కదా! దేవుని సంకల్పం ఎలాంటిది? దేవుని సంకల్పములో నుండి మానవుడు పడిపోయినటువంటి ప్రతిసారి ఎలాగా ప్రభువు కెరూబుల ద్వారా ఆహ్, మనతో మాట్లాడుతూ వచ్చాడు అనేటువంటి సంగతి కూడా చూసాము కదా! ఎలాగ కెరూబుల్ని దేవుడు చూపిస్తూ తన సంకల్పము, తన మనస్సు ఏమైంది అనేటువంటిది ఆహ్, మనకు చూపిస్తూ వచ్చినటువంటి మాట. ఫోన్‌లో గూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఐ కాంట్ సీ యూ గైస్. ఈ సంగతులు చూస్తూ వచ్చాం. అయితే మరొకసారి కొంత మనకు అంతరాయం వచ్చింది గనక, మనము మరొకసారి యెహోషువ గ్రంథం యొక్క ఔట్‌లైన్ మరొకసారి చూసాం మనము కదా! ఎలాగా యెహోషువ గ్రంథము అనేటువంటిది అది ప్రత్యేకంగా మనకు ఈ స్వాస్థ్యమును గురించి కేవలం వినడం గాదు. కానీ దీని అక్షరాల మన జీవితంలో దీంట్లో ప్రవేశించడం. ప్రాక్టికల్‌గా దీన్ని టు పొసెస్ అవర్ పొజిషన్ ఉపద్య గ్రంథం 17 వచనం ప్రకారము. కదా! యాకోబు సంతానమైనటువంటి వారు ఏం చేస్తారంటే తన స్వాస్థ్యమును స్వాతంత్రించుకుంటారు. స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుంటారంట. స్వాస్థ్యం వాళ్ళదే. పొసెషన్ వాళ్ళదే. బట్ ఇట్ హాస్ టు బి పొసెస్డ్. పొసెస్ థై పొసెషన్. ఓకే. ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షాల్ పొసెస్ దేర్ పొసెషన్. గనుక స్వాస్థ్యం మనదే. కానీ దాన్ని స్వాధీనపరుచుకునేటువంటిది ఒకటుంది. కదా! మనము కేవలం జస్ట్ వీటి గురించి మాట్లాడడమే గాదు. దాన్ని స్వాధీనపరుచుకునేటువంటి అక్షరాల మనం అనుభవంలోనికి ప్రవేశించడం అనేటువంటిది ఒకటుంది. అది యెహోషువ గ్రంథం. అది యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ద ప్రిన్సిపల్ ఆఫ్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్ గురించి చూస్తూ వచ్చాము కదా! దాని తర్వాత ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంత మాత్రమే గాదు. ఎలాంటి స్వాస్థ్యమంట శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యము గురించి మనము ఆలోచన చేస్తూ వచ్చాం కదా! దాని గురించి మనము మాట్లాడుతూ వచ్చాం. దాని తర్వాత ముందుకెళ్ళాము. ఏంటంట ఇది ఇది ఎవరిది విక్టరీ? హూస్ విక్టరీ ఇస్ దిస్ థింగ్? ఈ విజయం ఎవరిది? ఇది యేసుక్రీస్తు ప్రభు విజయం. ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్డ్స్ విక్టరీ అండ్ హిస్ వర్డ్. ఆయన విజయము, ఆయన వాక్యము అనేటువంటి ఆ సంగతి గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాము. ఆ తర్వాత ద ప్రిన్సిపల్ ఆఫ్ 3 డేస్ 3 దినముల సిద్ధపాటు గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఇది ఏంటి అంటే, ఇది ఆ యొక్క 3 దినముల ప్రయాణము, 3 దినముల అనుభవము, ఆ శిలువ నియమము గురించి మాట్లాడుతూ వచ్చింది కదా! దాని తర్వాత అక్కడ రూబేని, గాదీలు, మనష్షే అరగోత్రం గురించినటువంటి హెచ్చరికను గురించి ఆలోచన చేసుకొచ్చాం. ఆ తర్వాత ఆహ్, ఆహ్, మనకు ఆహ్, ఇంకొక సంగతి తెలిసింది. ఏంటంటే ఇలాగ వేగు చూడ్డానికి ఎలాగైతే ఇద్దరిని పంపించాడో యెహోషువ, ఎవరైతే ఆ దేశంలో చూసి రాగలిగినారో, అలాగే 2 సంగతులు మనకు గూడా ఇవ్వబడినాయి. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ కదా! ఇది మనము ప్రభువుని అడగాల. అడిగే కొద్దీ ఆయన ఇస్తాడు కదా! ఆహ్, అయితే ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. రెవల్యూషన్ అంటే దేవుని యొక్క సత్యమును మనం ఎరగడము, ప్రత్యక్షత కదా! రెవల్యూషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇస్ అన్‌వెయిలింగ్ ఆఫ్ డివైన్ ట్రూత్. అక్కడే ఉంటది. అంటే ఏదో దేవుడు మరుగు చేసి పెట్టాడని గాదు. అంటే అది మనకు మరుగయింది అని అర్థము కదా! దాని మీద నుంచి తెర తీసి అన్‌వెయిలింగ్ కదా! అన్‌వెయిల్ చేసినట్టు, తెర తీసినట్టు, ప్రత్యక్షత అంటే అక్కడే ఉంది గానీ ప్రత్యక్షమయ్యేటువంటి సంగతి కదా! ప్లస్ దాంతో పాటేంటంటే ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దాన్ని ఎలాగా, ఎక్కడ, ఎట్లా దాన్ని అన్వయించుకోవాలా, ఎక్కడ దాన్ని ఈ కోణంలో ఎట్లా మాట్లాడా, ఆ కోణంలో ఎట్లా దాన్ని వినియోగించాలా, వ్యక్తిగతంగా ఎలాగా, కుటుంబంగా ఎలాగా, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయంలో ఎలాగా, సంఘంలో ఎలాగా, పరిచర్య విషయంలో ఎలాగా, ఈ అన్ని విషయాల్లో దాని సమానమైనటువంటి, సమతుల్యమైనటువంటి విధానములో దేవునికి ఇష్టమైనటువంటి దేవుని యొక్క మనస్సుకు తగినట్టుగా దాన్ని చేయడము, దాన్ని అన్వయించుకోవడము, ఆ ప్రత్యక్షతను, ఆ సత్యమును దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ కదా! ఈ రెండే ఏం చేస్తాయంట, అవి మనకు ఈ యొక్క దేశమును చూపించేటివిగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువులో మన స్వాస్థ్యమును మనకు చూపించేటివిగా ఉన్నాయి. కదా! అయితే ఇక్కడ ఇంకొకటి కనిపించింది మనకు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్ ఎవరిలో కనిపించింది? రాహాబులో కనిపించింది. ఎలాంటివంట? ఆమె క్రియలు ఎలాంటివంట? అసలు చెప్పుకోవడానికి ఆమె క్రియలే లేకుండా చేశాడు దేవుడు. వేశ్య అయినటువంటి రాహాబు. రేహాబ్ ది హార్లెట్ అని చెప్పి. ఇంకా ఆమె క్రియల గురించి ఆమె ఏం చెప్పుకుంటది?
ఏం లేదు ఆమె క్రియల గురించి చెప్పుకోవడానికి. అయితే ఆమె విశ్వాసం ఎలాంటిది అనేటువంటిది, ఆమె విశ్వాసం ద్వారా మనం నేర్చుకున్నటువంటి కొన్ని సంగతులు గూడా మనం జూస్తూ వచ్చాము కదా! ఆమె విశ్వాసం ఎలాంటిది? ఇట్ ఈస్ ఎవిడెన్స్డ్ బై వర్క్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్స్ విక్టరీస్. ఫెయిత్ దట్ ఐడెంటిఫైస్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలతో ఐక్యపరుచుకునేటువంటి విశ్వాసము కదా! అంత మాత్రమే కాదు దేవుని సార్వభౌమ అధికారమును నమ్మేటువంటి విశ్వాసము. అంత మాత్రమే కాదు ఇది ఏంటంట ఆహ్, 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 గివ్ మీ ఎ ష్యూర్ టోకెన్ తెలుగులో ఏమనుంది? నిజమైన ఆనవాళ్ళ మీద ఆన్ ఎ ష్యూర్ టోకెన్ కవెనెంట్ బేస్డ్ ఎవర్‌లాస్టింగ్ కవెనెంట్ బేస్డ్ ఆహ్, ఫెయిత్ ఇది కదా! అంత మాత్రమే కాదు ఇతరులను ఇతరులకు మేలు చేసేటువంటి విశ్వాసం ఇది. తన గురించి ఏమి అడగలేదు. తన కుటుంబం గురించి అడుగుతా వచ్చింది. ఈ సంగతి చూసాం కదా! ఇంకా ఇలా ముందుకెళ్తూ ఈ సంగతుల మధ్యన ఇప్పుడు మనము మూడో అధ్యాయంకు ఇక్కడ కూడా చూసాం. ఏంటంట ఆ 3 దినముల తర్వాత ఏం జరిగింది? ఆ లేవీలు ఎలా రావాలంట? ఆ యాజకులైనటువంటి లేవీలు. బైబిల్‌లో వాస్తవంగా ఆ యొక్క మోయాల్సినటువంటి వారెవరు చెప్పండి? మందసాన్ని కహాతీలు మోయాల కదా! కహాతీలు మోయాల. సంఖ్యాకాండం 4 అధ్యాయము, 6 అధ్యాయంలో ఈ సంగతులు అన్నీ ఉన్నాయి. కహాతీలు మోయాల. అయితే కహాతీలు కంటే ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? ఎవరు మోస్తున్నారు కహాతీల్లో? ఎవరు మోస్తున్నారంటే యాజకులే మోస్తున్నారు. బైబిల్‌లో 4 సార్లు యాజకులు మందసాన్ని మోసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సరే ఇప్పుడది మన భాగం గాదు. కానీ కీలకమైనటువంటి సమయాల్లో యాజకులు మందసాన్ని మోసారు. మందసాన్ని మోయడం అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది? సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎత్తిపట్టడం అనేటువంటి దాని గురించి జ్ఞాపకం చేస్తా ఉంది కదా! యేసుప్రభుని మోసుకొని వెళ్ళే దాని గురించి మాట్లాడుతా ఉంది. అరణ్యములో ప్రయాణము గురించి, అరణ్యంలో పరిచర్య గురించి మాట్లాడుతా ఉంది. యాజకులు దేని గురించి మాట్లాడతారు? యాజకులు దే టాక్ అబౌట్ ది ఇన్నర్ లైఫ్, ది వర్షిప్ లైఫ్ కదా! సాంక్చురీ లోపల ఇన్‌సైడ్ ద వేల్ దాని గురించి మాట్లాడతారు. తెర లోపల చేసేటువంటి పరిచర్య గురించి మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఇన్ ఎ వెరీ యూనిక్ సెట్టింగ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ టుగెదర్. చూసారా? లోపల అంతరంగములో దేవునితో కలిగుండేటువంటి యాజకత్వము, కలిగుండేటువంటి ఆ యొక్క విజయము, కలిగుండేటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సహవాసము, ఆయన ఎదుట నిలబడేది, ఆయనతో పాటు సహవాసం చేసేటువంటి ఆ జీవితము, అది ఇప్పుడు ఏం జేయాలా? అది యేసుక్రీస్తు ప్రభువుని తన భుజం మీద మోసుకొని యొర్దాను మధ్యన నిలబడినప్పుడు, అప్పుడేమైంది దేవుని ప్రజలు దాటి వస్తారు. దీనికి కొన్ని మళ్ళీ దీని గురించి గూడా మనం ఆలోచన చేస్తాం. ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ ద లార్డ్. 7 పేర్లున్నాయి కనీసము కదా! ది ఆర్క్ ఆఫ్ ద టెస్టిమనీ అని చెప్పి పేరుంది. ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అని చెప్పింది. ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ అని చెప్పి పేరుంది. ది ఆర్క్ ఆఫ్ గాడ్, ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ గాడ్ అని పేరుంది. కదా! ది హోలీ ఆర్క్ అని చెప్పి పేరుంది. ఇంకా ఏంటి? ది ఆర్క్ ఆఫ్ దై స్ట్రెంగ్త్ అని చెప్పి పేరుంది. కీర్తనలో కనపడతది. ఆహ్, ఈ ఈ మందసము ఎవరిని జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. ఆయన వ్యక్తి విశేషతను జ్ఞాపకం చేస్తుంది. ఆయన పరిచర్య ఆ మిగతా సంగతులు జ్ఞాపకం చేస్తున్నాయి. కానీ నేరుగా ఆయన ఇన్ ఎ వెరీ యూనిక్ వే హౌ గాడ్ ఈస్ ఇన్ క్రైస్ట్, హౌ గాడ్ మీట్స్ విత్ అస్ ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ కదా! ఆ సాక్ష్య మందసమును జ్ఞాపకం చేస్తుంది. ఈ సాక్ష్య మందసము గురించి గూడా మనం ఆలోచన చేశాము కదా! ఈ యాజకులైనటువంటి వారు మోసేటువంటి ఆ సందర్భాన్ని దైవజనులు దాన్ని అనేక కోణాలుగా ఆలోచన చేశారు. ఒకటి యాజకులంటే ఎవరు? ఎవరు? వేరే వాళ్ళా? వేరే వాళ్ళు గాదు. మనమే కదా! మనమే. కానీ ఏ కోణము? జన్మమును బట్టి. ఎందులో జన్మము? యేసు ప్రభులో జన్మమును బట్టి. ఆ పుట్టుకను బట్టి కదా! ఆ పిలుపును బట్టి, ఆయన ఏర్పాటును బట్టి. కదా! ఆయన ఎదుట నిలబడడానికి పిలువబడినటువంటి ధూపం వేయడానికి మరి ఆయన ఎదుట నిలిచి ఉండడానికని దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ జీవితం. ఆ జీవితము ఏం జేయాలా? అది ముందడుగేయాల. అది యేసు ప్రభువుని తీసుకొని యొర్దానులో నిలబడే కొలది యొర్దాను పాయలయ్యి ఏమైతది? మిగతా వాళ్ళందరూ అంటే ఎవరు? మిగతా మన అనుభవము. మన పుట్టుకను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి, ఆయన పిలుపును బట్టి, స్థానమును బట్టి బై ద వర్చ్యూ ఆఫ్ అవర్ పొజిషన్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఆయన్ని తీసుకొని నిలబడాల. ఎట్లా అర్థం చేసుకుంటాం దీన్ని? ఎలా అర్థం చేసుకుంటామంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఉంది. ఆహ్, నీ పరిశుద్ధతను గురించే అనుకో. పవిత్రతను గురించే. ప్రభువా నేను పవిత్రంగా ఉండాలి నీ కోసం.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాటేంటంటే, that he has chosen us before the foundation of the world in Christ that we should be holy and without blame before him in love. పరిశుద్ధులుగాను ఏంటంట నిర్దోషులుగాను ఉండుటకు ఆయన ఎదుట మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఇది ఎట్లా మరి అచీవ్ చేసేది? మనం వాస్తవం చూస్తే లేదు ప్రభా ఎంతో అపవిత్రులము. తలంపు, చూపు, ఆలోచన, మాట దానిని బట్టి ఎంతో మమ్మల్ని మేము అపవిత్రపరుచుకునేటువంటి వారంగా ఉన్నాము. మరణమైనటువంటి సంగతులను తాకుడును బట్టి దాని చేత దానికి అనుసంధానంలో వచ్చే దాన్ని బట్టి మేము అపవిత్రమైతున్నాము. ఎట్లా? అంటే ఏం చేస్తాం దానికోసం? ఏం చేస్తాం దానికోసం? ప్రభా నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో నన్ను ఏర్పరచుకున్నావు. నన్ను విమోచించావు ప్రభా. నేను నీ సొంతమైనాను. ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. నన్ను పిలిచావు ప్రభా. యాజకునిగా నన్ను నీలో యాజక సమూహంగా నన్ను ఏర్పరచుకున్నావు ప్రభు. ఇప్పుడు నేను నీ ఎదుట నిలబడగలను ప్రభా. ఆ స్థానమును బట్టి, ఆ ప్రధాన యాజకుని బట్టి, ఆ యేసుక్రీస్తు ప్రభువును బట్టి గనక ప్రభా విశ్వాసంతో నేను పవిత్రతలో నిలబడతాను అని చెప్పి హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలా. మీరు అనుకోవచ్చు అన్న ఇదేదో మ్యాజిక్ లాగా ఉందని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ. భక్సింగ్ గారి బుక్స్ చదవండి. మనం చదివినప్పుడు మనకు అర్థమే కాదు. నాకది అర్థమే అయ్యేది కాదు. నేను అనుకుని ఏదైనా ఫార్ములా చెప్తాడేమో, ఏదైనా చెప్తా అంటే ఏం లేదు. హృదయంలో ప్రతిష్ఠించుకోమంటాడు. బై ఫెయిత్ అంటాడు. బై ఫెయిత్ అయితే ఇది వాస్తవం అయితదా? అయితది. అయితది. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 17 వచనం రాయబడింది కదా! అక్కడ పైన 17 తర్వాత రాయబడి ఉంటది. 17 తర్వాత కింద చదివితే దాదాపు 20 వరకు, 19 వరకు అక్కడ ఉన్న మాట ఏంటంటే, బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ కదా! స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే ఏంటి? ఇదే నీ ఆలోచన విధానము. నువ్వు గుర్తు చేసుకోవడము, నెమరు వేసుకోవడము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి. ప్రభులో మన స్థానము కదా! రోమపత్రిక 6 అధ్యాయంలో కూడా రాయబడినటువంటి మాట. ఏమంటున్నాడు? ఆ! నోయి, నో ఎరుగుట అనేటువంటిది ఉంది. దాని తర్వాత ఏముంది? రెకన్ అలాగున లెక్క వేయుట అనేటువంటిది ఉంది. దాని తర్వాత ఏముంది? ఈల్డ్ నిన్ను సమర్పించుకునేటువంటిది ఉంది కదా! దేర్ ఇస్ నోయింగ్, దేర్ ఇస్ రెకనింగ్, దేర్ ఇస్ ఈల్డింగ్ కదా! కనుక ఇది ఎరగాల. మనస్సు మారి రూపాంతరం. దేని ద్వారా మనస్సు మారుతుంది? వాక్యం ద్వారా మారుతుంది. వినుట వలన విశ్వాసం, విశ్వాసం క్రీస్తుని గురించినటువంటి మాట వార్తన వలన కదా! హియరింగ్ కమ్స్ బై ఫెయిత్ అండ్ ఫెయిత్ కన్సర్నింగ్ క్రైస్ట్ కదా! కనుక ఇలాగున మనము మన యేసుక్రీస్తు ప్రభులో మన స్థానమును మనము ఆధారం చేసుకొని, మనం నిలకడగా నిలిచి ఉండి, మనము ఉంటే యోర్దాను పాయలైతది. మనం ముందుకెళ్తాం. దీనికి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ గూడా ఉంది. విచ్ ఇస్ స్టిల్ ట్రూ. అదేంటంటే, దేవుని ప్రజలు ముందుకు రావాలి అంటే, దానికి ఎవరవసరం అంటే, ఎవరవసరము? అట్ ది ఇండివిడ్యువల్ లెవెల్ చెప్పేసాము. మన స్థానమును బట్టి యేసు ప్రభులో. ఇప్పుడు యాస్ ఎ బాడీ, యాస్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ మనము రావాలి అంటే ఏం జరగాల? మనకంటే ముందు యాజకత్వం యొక్క అనుభవంలోనికొచ్చిన వాళ్ళు కదా! హూ హావ్ ఎంటర్డ్ ఇంటో ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ప్రీస్ట్‌హుడ్. మాట అర్థమవుతుందా? కొందరికి ఇంకా అనిపిస్తుంది నేను యాజకుడిని కాదేమో అని చెప్పి. కొందరికి యాజక ధర్మం అర్థమైంది. రైట్? దాంట్లో కూడా ఇంకో కొందరేంటి యాజక ధర్మమును అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు, అచ్చా నేను లోపల ఉండి జస్ట్ ఏదో నేను ప్రభా నువ్వు నన్ను ఆశ్రయించి నన్ను కాపాడు ప్రభా, నేను నీతో నాకు సమయం కావాలా, నువ్వు నన్ను తాకు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో సమయం గడుపు, నేను నీతో సమయం గడపాలా. వీటి నుంచి దాటి వాళ్ళు ఎక్కడికొచ్చారు ఇప్పుడు వాళ్ళు? వాళ్ళ మందసాన్ని మోసేటువంటి అనుభవంలోనికి వచ్చేసారు. వాళ్ళేమంటున్నారు ఇప్పుడు? లేదు, లేదు, లేదు. ఈ మందసము దేవుని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఎనకాల. వాళ్ళు కూడా దాటాల యోర్దాను. వాళ్ళు యోర్దాను దాటాలంటే ఈ మందసముని యేసు ప్రభుని నా భుజముల మీద మోసుకొని ప్రార్థన పూర్వకంగా ప్రార్థన జీవితం, అంతరంగ జీవితం, సాక్ష్యము, దేవుడు ఆ యొక్క సిలువ యొక్క నియమము నా జీవితంలో, మన జీవితంలో అప్లై చేసే కొలది మనకంటే ముందున్నటువంటి ఈ నాయకులు అంటే ఐ థింక్ ఇట్ బికమ్స్ ద వర్డ్ లూజెస్ ఇట్స్ టర్మ్. ఐ డోంట్ వాంట్ టు సే leader or something because it can have a negative connotation. What I want to say is like, these are people who have a shepherd's heart. కదా! కాపరి మనసు కలిగినటువంటి వీరు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు దేవుని మందసం యేసుక్రీస్తు ప్రభువుని భుజముల మీద మోసుకొని మనకంటే ముందు నిలబడతారు. వాళ్ళొచ్చారు ఆ అనుభవంలోనికి, యాజకత్వం యొక్క అనుభవంలోనికి. వాళ్ళు ముందు నిలబడే కొలది అప్పుడేమైతే చెప్పండి? ఎనకాల నాలాంటి బలహీనులు కదా! ఆ!
మేము గూడా ఏమైతాము? మెల్లిగా యోర్దాను దాటుతాం. ఇట్ ఈస్ టూ ఫోల్డ్. టూ ఫోల్డ్. ఒకటేంటి, మనకంటే ముందున్నటువంటి నాయకులు, వాళ్ళు యేసుప్రభుని హెచ్చించే కొలది, వాళ్ళు ఆ రకంగా నిలబడే కొలది, మనకు దారి చూపించే కొలది మనం వెళ్తాము. రెండోదేంటి, మనము గూడా మన జీవమును బట్టి, మన యొక్క అనుభవమును బట్టి, జీవం అంటే యేసు ప్రభువులో మన జీవమును బట్టి, మనము అక్కడ స్థానమును మనం పట్టుకునే కొలది, మన మన భాగము, మిగతా మన శరీరము, మన జీవితం అంతా గూడా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా యోర్దాను దాటి వచ్చేటువంటి యొక్క అనుభవము ఉంది. సరే. అయితే ఈ సంగతుల గురించి మాట్లాడుతున్నాము. ఈ మాట్లాడే కొలది ఇంకొక సంగతొచ్చింది కదా! ఇక్కడ మనకు గనిపించినటువంటి మాటేంటంటే, వాళ్ళు ఆహ్, ఆ యొక్క 4 అధ్యాయంలోనికొచ్చారు వాళ్ళు. 4 అధ్యాయంకొచ్చేసరికి ఇక్కడే ఉంది. ఏంటి ప్రిపరేషన్‌లో ఇంకొక భాగం ప్రిపరేషన్. ఇదంతా ప్రిపరేషన్ నడుస్తుంది కదా! ప్రిపరేషన్ నడుస్తుంది. ఇదేంటి? అవర్ మెమోరియల్ ఆఫ్ అవర్ యూనియన్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో మనము జత చేయబడినటువంటి సత్యము. క్రైస్ట్ ఇన్ అస్ అండ్ వి ఇన్ క్రైస్ట్ కదా! ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళు 12 రాళ్ళను తీసుకొని, వాళ్ళ ఒడ్డున నుండి ఉన్న 12 రాళ్ళు తీసుకొనొచ్చి మధ్యలో యాజకులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ 12 రాళ్ళు తీసుకొనొచ్చి వాళ్ళేం చేశారు? బయట పెట్టారు. చదువుతారా? 4 అధ్యాయము 3 వచనము చదవండి. యెహోషువ 4 అధ్యాయం 3 వచనం. త్వరగా చదవాల. ఇంక మనం మెయిన్ సబ్జెక్ట్‌లోనికెళ్ళేదు. యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను హ్మ్. నడుమ నుండి 12 హ్మ్. రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున ఆహా! యెహోషువ ఇశ్రాయేలులలో సిద్ధపరిచిన చాలమ్మా. 12 చాలమ్మా. చాలు. మళ్ళా దాని తర్వాత 7 వచనం గూడా చదవండి. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను హ్మ్. నీరు ఆపబడెను గనుక ఈ రాళ్ళు హ్మ్. చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. ఆ! దాని తర్వాత 9 వచనం గూడా చదవండమ్మా. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు కాళ్ళు యోర్దాను నడుమ హ్మ్. నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. ఆ! నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. నేటి వరకు అవి అక్కడ ఉన్నాయి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జార్డన్. అంటే 2 రాళ్ళు మూడో వచనంలో 2 గుంపులున్న రాళ్ళవి. మూడో వచనము, తొమ్మిదో వచనము కదా! మూడో వచనం, తొమ్మిదో వచనం ఏం జ్ఞాపకం చేస్తుంది? మూడో వచనంలో ఉన్న రాళ్ళేవి? యాజకుల కాళ్ళు ఎక్కడైతే మోపినారో అక్కడ నుండి 12 రాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు బస చేసేటువంటి ఒడ్డు దగ్గర అక్కడ నిలిపాల కదా! అంత మాత్రమే గాదు. ఒడ్డు వాళ్ళు మళ్ళా ఏం చేస్తారు? ఒడ్డు నుంచి 12 రాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే, తొమ్మిదో వచనం ప్రకారము యొర్దాను మధ్యలో పెట్టారంట. సో, బోత్ హావ్ హ్యాపెండ్. ఇవి 2 గూడా చాలా సత్యం ఇవి కదా! ఇది ఎంతో, 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 ఎంతో నిజము. కొన్ని సార్లు నిజము అది ఎంత వింతగా ఉంటదంటే, అది మనకు నిజమే అనిపించదు. మనకనిపిస్తది ఇది నిజము, కానీ ఇది ఎట్లా నిజము? నిజమును నిజముగా ఎరగాలంటే ఏం జేయాలా జెప్పండి? ఏం జేయాలా? అది నిజమే. ఏం జేయాల? నిజంను నిజంగా ఎరగాలంటే? సాక్ష్యంగా ప్రూఫ్. సాక్ష్యము యెస్. బట్ ఐ థింక్ ఇన్ మై లిటిల్ మైండ్ నాకనిపిస్తది. నా చిన్న బుర్రకు అనిపిస్తది. యూ హావ్ టు లివ్ విత్ ద ట్రూత్ లాంగ్ ఎనఫ్. యూ హావ్ టు సెర్చ్ ద ట్రూత్ లాంగ్ ఎనఫ్. కదా! యూ హావ్ టు సీ ద ట్రూత్ లాంగ్ ఎనఫ్. ఆ సత్యమును మనం అనేకమైనటువంటి కోణములో నుండి ఇది నిజమంటే ఎట్లా నిజమైతది అని జెప్పి దాన్ని ఏం జేయాల మనము? అర్థం జేసుకోవడానికి ప్రయత్నించాల. కదా! అర్థం జేసుకోవడానికి ప్రయత్నించాల. ఇప్పుడు ఈ నిజం చాలా గంభీరమైన నిజం. ఏమంటున్నాడంటే, మనము యేసుక్రీస్తు పాటుతో పాటు మనము యొర్దాను మధ్యలో ఉన్నాం. అది ఈనాటికి అక్కడే ఉందంట. ఏంటి దాన్ని అర్థం జేసుకోవచ్చు. కొలస్సీ పత్రిక 3 అధ్యాయములో మీరు మృతి నొందితిరి. రైట్? యే ఆర్ డెడ్. 2 కొరింథీ 5 అధ్యాయము నాకు దెలిసి ఆహ్, హ్మ్, 4 వచనం ఆ ప్రాంతంలో రాయబడినటువంటి మాట ఏంటంట, ఒకడు మరణించగా అందరును మృతి నొందిరని పొంది ఉన్నారు. అందరును మృతి నొందినారంట. హెబ్రీ పత్రిక 2 అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంట, ఏం జేశాడు? ఆ! జీవితకాలం మరణ భయము కింద ఉన్న వారిని మరణము యొక్క బలం నుండి విడిపించడానికి ఏం జేశాడంట,
మరణం యొక్క బలము కలిగిన వాడిని మరణం ద్వారా ఓడించినాడంట. జీవితకాలం మరణ భయం కింద ఉన్న వారము ఏం చేశాడు? మరణం యొక్క బలం కలిగిన వాడిని మరణం ద్వారా ఓడించినాడంట. మరణం ద్వారా. ఆ మరణంలో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాము. యొర్దాను మధ్యలో ఈ దినము మట్టుకు అది అక్కడే ఉన్నదంట. అది వాస్తవం. రెండో వాస్తవం ఏంటంట? ఆయన తిరిగి లేచినప్పుడు మనము కూడా ఆయనతో పాటు లేచినామంట. ఇవెక్కడ రాయబడినాయి? ఎఫెసీ పత్రికలో రాయబడినాయి కదా! ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడినాయి. మీరు కూడా అంటాడు. దాని ముందేం జరిగింది? ఆయన క్రీస్తును మృతుల్లో నుండి లేపి పరలోక స్థలములో కూర్చుండబెట్టాడు. అన్నిటికంటే హెచ్చుగాని ఈ మాటలన్నీ వివరిస్తూ అన్ని నామముల కంటే పైనామములు కలిగి అన్నిటికి పైన శిరస్సుగా చేసి సమస్తము నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయినటువంటి సంఘమునకు ఆయనను శిరస్సుగా ఇచ్చాడు అని చెప్పి, మీరు కూడా యూ అని చెప్పాడు. మీరు కూడా అని. అంటే మనం కూడా లేపబడ్డామని చెప్పి ఆయనతో పాటు. ఆయనతో పాటు లేపబడ్డామంట. పరలోక స్థలంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడినామంట కదా! యోహాను సువార్తలో అంటాడు, బికాజ్ ఐ లివ్ యూ షాల్ లివ్ ఆల్సో. నేను జీవించుచున్నటువంటి కారణమును బట్టి ఏంటంట, మీరు బికాజ్ ఐ లివ్ యూ షాల్ లివ్ ఆల్సో. ఆయనను బట్టి కదా! రోమపత్రిక 6వ అధ్యాయంలో ఇంకా మాటలు ఎంతో తేటగా ఉన్నాయి. ఆయన మరణంలోనికి బాప్తిజం పొందినటువంటి వరం ఏంటంటే, ఆయన జీవములోనికి కూడా బాప్తిజం పొందామంట. ఇంటు ద లైక్నెస్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. ఇట్ ఇస్ నాట్ ద సేమ్ రెజరెక్షన్. అందుకే ఏమన్నాడు? ఇంటూ హిజ్ రెజరెక్షన్ అని లేదు. ఏమన్నాడు? ఇంటు ద లైక్నెస్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్ అన్నాడు కదా! కనుక దేర్ ఆర్ బోత్ దీస్ టూ సైడ్స్. కానీ దీన్ని మనం ఎట్లా సాధారణమైన అంటే అనుదిన జీవితంలో దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలా? దీనిని ఎట్లా అర్థం చేసుకోగలను? మీకు మాట అర్థమవుతుందా? నేను అనడం ఏంటంటే, ఇది ఆబ్జెక్టివ్ ట్రూత్ గా, ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ గా, ఒక డెఫినేషన్ గా, ఒక ప్రాపోజిషన్ ఆఫ్ ట్రూత్ గా, ఒక డెఫినేషన్ లాగా మనకు అర్థమవుతుంది. అచ్చా, యేసు ప్రభు చనిపోయినప్పుడు నేను చనిపోయినాను, ఆయన లేచినప్పుడు నేను తిరిగి లేచాను, విచ్ ఇస్ ఫైన్. బట్ డస్ ఇట్ సాటిస్ఫై యువర్ హార్ట్? అది హృదయాన్ని తృప్తిపరుస్తుందా? ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చినంతట్లోనే అయిపోతుందా పని? అది ఇక్కడ వరకు రావాలా? అది అది ఇట్ హాస్ టు బికమ్ రియాలిటీ. అది ఆ రియాలిటీగా మారడమే దాన్నే ప్రత్యక్షత అంటారు. అక్కడే ఉంటది. బైబిల్‌లో రాసిందే ఉంటది. మనం చూసిందే ఉంటాం. కానీ అది అది నీకు కనిపించి, అలాగని చెప్పి మీకు కనిపిస్తున్నా కూడా, ఓహో! అన్న చెప్తున్నాడు కాబట్టి నాకు కనపడట్లేదు అని అనట్లేదు నేను. మీకు కనపడట్లేదు అని అనట్లేదు. మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కానీ నేను అనడం ఏంటంటే, ఇంకెక్కువగా ఇది తేటగా అవును, నేను ఆయనతో ఒకటైనాను అనేటువంటి ఆ యొక్క అనుభవము, ఆ యొక్క ఆలోచన, అది అంతగా పెరగాలంటే ఏం చెప్పండి? దానికి ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది అవసరము. దానికి ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది అవసరం. ఇప్పుడు దీంట్లో మనం డీటెయిల్‌గా వెళ్ళము. కానీ కనీసం దేర్ ఆర్ 7 లేయర్స్ ఆఫ్ యూనియన్ విత్ క్రైస్ట్. ఏడంతలుగా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనం ఏమైనాము? చెప్పండి. ఒకటైనాము. ఒకటేంటంట, వన్ ఈస్ ఇటర్నల్ యూనియన్. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. యాక్చువల్ సబ్జెక్ట్ వేరేది. అది పరమగీతంలో వస్తది. నంబర్ 1 ఏంటి చెప్పండి? ఇటర్నల్ యూనియన్. ఇటర్నల్ యూనియన్. ఎఫెసీ పత్రిక 1 చెప్తుంది గదా! ఆయన యేసు ప్రభులో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్ ఉత్పత్తి మొదలుకొని జగత్ పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎప్పుడు ఆయనతో మనం జత చేశాడంట? అప్పుడే జత చేశాడంట. రోమపత్రిక 8లో కూడా రాయబడింది కదా! 8, 28, 30 వరకు ఎందరిని ఆయన ముందుగా ఎరుగెనో వారిని నియమించెను. నియమించినటువంటి వారిని ఏం చేశాడంట? పిలిచాడంట. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిగా తీర్చాడంట. నీతిగా తీర్చినటువంటి వారిని ఏం చేశాడంట? మహింపరిచాడంట కదా! ఈ సంగతులు రాయబడినాయి. ఇది ఎలాగా, ఎట్లా దీని సంగతి అంటే కొంచెం డీటెయిల్ స్టడీ. మీరు మీరు దాన్ని ధ్యానిస్తే మీకే అర్థమవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ స్టడీ ఈజ్ నాట్ లైక్ ఇట్స్ జస్ట్ సింపుల్. అంటే ఏదో జస్ట్ మనం ఏదో ఒక ఫ్యాక్చువల్ కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని విషయాలను జస్ట్ ఇట్లా తెలుసుకుంటే వెళ్ళిపోవడం కాదు. ఇట్ స్టార్ట్స్ దేర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ డజంట్ స్టార్ట్ దేర్, బట్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఇంటర్నల్. అది అక్కడ మొదలైతది. దేవుని వాక్యం దగ్గర మొదలైతది. దేవుని వాక్యమే దీని అంతటికి ఆధారము. మిగతాది ఏ ఆధారము లేదు. ఆ బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ బండ ఎవరు చెప్పండి?
మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ బండ ఏంటంటే దేవుని వాక్యమే. ఏం వాక్యం? యేసు ప్రభువును గురించినటువంటి సత్యం చూపించేటువంటి వాక్యము. ఆ బండ యేసు ప్రభువే. కానీ ప్రత్యేకంగా ఎట్లా? ఆ వాక్యము విన్నవాడంట. విని దాని ప్రకారముగా తన జీవితమును కట్టుకున్నవాడంట. అది ఆ బండ. కనుక యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఎలాంటి యూనియన్ అంటే ఇటర్నల్ యూనియన్. ఇది మనకు అర్థం కూడా కాదు కొంట. కానీ కనపడతది. బొత్తిగా అర్థం కాదంటే అట్లేం లేదు. కనపడతది. మళ్ళా ఏంటి? ఇంకొకటి రెండోదుంది. రెండోదుంది. అదేంటి చెప్పండి? రేషియల్ యూనియన్. రేషియల్, రేస్ లేదంటే క్రియేషనల్ యూనియన్. ఏంటిది? సృష్టిని బట్టి. ఆయనలో సృజింపబడ్డాం మనము. ఆయనలో సృజింపబడ్డాము. మీరు ఆ! తమ తమ జాతి ప్రకారము అని చెప్పి రాశాడు కదా! అవునా? ఆదికాండంలో. ప్రతి వృక్షము ఏం చేస్తుంది? తమ తమ జాతి ప్రకారము తనలో తన విత్తనము, తన యొక్క జాతి ప్రకారమైనటువంటి జీవ విత్తనము కలిగి దానిలో నుండి పండొస్తదంట. స్కూల్లో కూడా నేర్పిస్తారు కదా! లైక్ బిగెట్స్ లైక్ అని చెప్పి. అలాగా మనము ఏ జాతిలో నుంచి వచ్చాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభులో నుంచి వచ్చాం కదా! మూడోదుంది. ఏంటి చెప్పండి ఇది? ఇదేం ఐక్యత ఆయనతో? మొదటిది ఐక్యత నిత్యత్వమును బట్టి ఆయనతో ఐక్యపరచబడ్డాం. రెండోదేంటంట? సృష్టిని బట్టి, సృష్టి రీతిని బట్టి, మన సృష్టము యొక్క విధానమును బట్టి ఆయనతో ఐక్యపరచబడ్డాము. మూడోదేంటి చెప్పండి? ఆయనలో ఏంటంట? వైవాహికమైనటువంటి ఐక్యతలోనికొచ్చాము. మ్యారిటల్ యూనియన్. మ్యారిటల్ యూనియన్. వైవాహికమైనటువంటి బంధంలోనికొచ్చాము. భూమి మీద అన్ని బంధాల యొక్క ఆరంభము ఏ బంధం అని చెప్పండి? మంచి జీవితంలో ఏమొస్తది ఫస్ట్? తల్లిదండ్రులొస్తారు కదా! ఇవన్నీ వస్తాయి. ఇది వినడానికి వింతగా అనిపించొచ్చు. కానీ మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు మన కళ్ళకు భూమి మీద కనిపిస్తున్న సంగతులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా తారుమారైపోయినాయి. అవేం పర్ఫెక్ట్‌గా లేవు. ఏది కూడా పర్ఫెక్ట్‌గా లేదు. వివాహం ఏంటి? తల్లిదండ్రులతో సంబంధం ఏంటి? అన్న చెల్లెలు, అక్క చెల్లెల మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి? స్నేహితుల మధ్యన ఉన్న సంబంధం ఏంటి? ప్రేమేంటి? విశ్వాసం ఏంటి? నీతి ఏంటి? అన్నీ గూడా ఇవన్నీ గూడా ఇంక పాడుబడిన స్థితిలో కనపడుతున్నాయి మనకు. దీన్ని యేసుప్రభు మళ్ళా రికవర్ చేయడానికొచ్చాడు కంప్లీట్‌గా. గనక రికవర్ చేసేటప్పుడు మరలా మనము ఆయన చేస్తున్నటువంటి ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి మళ్ళా సాధారణమైనటువంటి సృష్టిలోనికి ఆ మొదటి సృష్టి, ఆ మొదటి సంగతులను అక్కడ కనిపించేటువంటి ప్రేమ, అక్కడ కనిపించేటువంటి విశ్వాసం, అక్కడ కనిపించేటువంటి బంధాలు, బాంధవ్యాలు దానితో మనం దీన్ని పోల్చుకోకూడదు. వి హావ్ టు బి కేర్‌ఫుల్ టు సీ హౌ యూ ఆర్ సీయింగ్ ఇట్ కదా! కనుక మొట్టమొదటి బంధం ఏంటి చెప్పండి? వైవాహికమైనటువంటి బంధమే. ఎందుకు? దేవుని హృదయంలో అదే ఉంది కదా! మీకు గుర్తుందా? హోషేయ గ్రంథంలో ఏమని అన్నాడు? నాకు తెలిసి ఆహ్, నాకు తెలిసి 2వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. ఏమన్నాడు? "ఇక మీదట నీవు నన్ను ఆ! బాలి అని పిలవవు. ఏమని పిలుస్తా ఉన్నాడు? గుర్తుందా మీకో మాట? ఆ! గుర్తుందా? గుర్తులేదా? ఎనకాల నుంచి అంత ఇరేజ్ అయితుందా ఏంటి మెమరీ? హ్మ్. బయల్ ఇక నా పురుషుడవు అని పిలుతువు. ఎన్నో వచనమమ్మా అది? 16 వచనం. 2:16. 2:16 ఓకే. పర్లేదు గుర్తుంది. నా పురుషుడు అది అని అయితే వాస్తవంగా ఆ! అది మూల భాషలో ఏమన్నదంటే ఇషి అనుంది. ఫుట్ నోట్‌లో ఇషి అని ఇచ్చాడో లేదో తెలియదు భర్త, గానీ మూల భాష భర్త ఆ! అనొచ్చు. భర్త అనిచ్చాడు. కానీ దాని సరైనటువంటి ట్రాన్స్‌లేషన్ ఏంటంటే మా ఆయన అనేటువంటిది. ఏమంటున్నాడు? ఇక మీదట బాలి అంటే నన్ను ఏలేటువంటి వాడు గాదు. ఏమని పిలుస్తారు అంటున్నాడు? ఇషి. ఆ! ఇషి అంటే ఇషి అని పిలవాలంట. ఇజ్రాయేల్ తన దేవుణ్ణి. ఇషి. ఇషి అంటే ఏమండీ మా ఆయన నా పురుషుడు. అందుకే నా పురుషుడు అనేటువంటి ఆ మాటకు సాధారణ వాడుక భాష మీకు అర్థం కాదని చెప్తున్నా. అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి మాటలేదో మన స్థాయికి కిందికి తీసుకురావడం అనేటువంటిది ఉద్దేశ్యం కాదు. కానీ అవి ఎంత చక్కగా ఉన్నాయి. దేవుడు ఎంత అంతరంగంగా మాట్లాడుతున్నాడు మనతో అనేటువంటిది మనం గమనించాల. ఎవరైనా అడిగినప్పుడు ఏమన్నాడు? "అమ్మ ఎక్కడ మమ్మీ? ఆయన ఎక్కడ?" అంటారు కదా!
ఒక మాటలో చెప్పాలంటే, "నీ పురుషుడెక్కడా" అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమున్నట్టు అక్కడ ఏమంటున్నాడు? మా ఆయన ఎంత దగ్గర చూడు. ఎంత దగ్గర అంటున్నాడు తన ప్రజలకు ఆయన. సో ఇది మూడోది. ఇది మ్యారిటల్ యూనియన్. ఇంకా దీని గురించి మనం ఇప్పుడు ఎళ్ళడానికి లేదు టైము. నాలుగోది ఏంటి చెప్పండి? నాలుగోదేంటి? వొకేషనల్ యూనియన్. ఏంటిది? వొకేషనల్ అంటే వృత్తిని బట్టి, పనిని బట్టి. ఆయనలో ఆ పనిలో ఒకటైనాం మనం ఆయనతో పాటు. కదా! ఆ పనిలో ఒకటైనాము. కదా! ఆ ఇంటిని కట్టేటువంటి పనిలో, ఆ యొక్క గృహ నిర్వాహకత్వమును కలిగినటువంటి ఆ ఆలయము కట్టేటువంటి పనిలో, గృహ నిర్వాహకత్వం అనేటువంటి ఆ బాధ్యత దేవుడు మనకిచ్చినటువంటిది. ప్రతి వానికి వాని పని నియమించినటువంటి ఆ పనిలో భాగస్థులమైన మనము. ఆయన జతపనివారమైన మనము. వొకేషనల్ యూనియన్. ఆయన మనకిచ్చినటువంటి పనిని బట్టి ఆయన పనిలో మనం జతవారమైనాం ఆయనకు. నాలుగోది ఐదోది ఇదేంటి చెప్పండి? ఫంక్షనల్ యూనియన్. ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని ఎట్లా చెప్పగలమంటే, ఎలాగ ఒకదానికొకటి అనుసంధానముగా ఉన్నామో, శరీరము అంటే శరీరం ఎట్లాగైతే ఒకదానికొక క్రియను బట్టి కదా! ఒకదానికొకటి ఎట్లా కంటికి, చెవుకి, ముక్కుకి, నోటికి కదా! కాళ్ళకి, చేతులకు ఎలాగైతే ఒకదానికి ప్రతిదానికి ఒక పని ఉందో, అలాగ ఆయన శిరస్సయినాడు, మనము శరీరమైనాం. ఫంక్షనల్ యూనియన్. అంత దగ్గరైనాం. అంత మాత్రమే గాదు. ఇంకోటేంటి చెప్పండి? ఆరోదుంది. ఏంటిది? వైటల్ యూనియన్, ఆర్గానిక్ యూనియన్. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది? జస్ట్ ఒకదొకటి అనుసంధానం అయ్యేది మనం కలిసి పని చేస్తున్నాం అనేది గాదు. ఇదేంటి? నేరుగా ఆయన జీవమే మనలో పని చేస్తా ఉంది. వైటల్, ఆర్గానిక్ యూనియన్. ఆయన ఆయన మనలో ఏర్పడుతున్నాడు కదా! మీలో మరలా క్రీస్తు ఏంటంట మరలా ఏర్పడే వరకు, క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు గ్రో అయితున్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన జీవం మనలో ఉంది. అట్లా ఒకటేనం. లాస్ట్ ఒకటుంది. ఏడోది. ఇదేంటి చెప్పండి? కాన్సమేటెడ్ యూనియన్. ఇదేంటి? ఇదొక రోజు రాబోతుంది. అన్ని వలయాల్లో, అన్నిటిలో వ్యక్తిగతంగా, శరీరంగా, ఆత్మీయంగా, శరీరంగా, సంఘముగా అన్నిటిలో గూడా ఆయనతో పాటు మనము మమేకమైపోతాం. కాన్సమేట్ యూనియన్. ఇది రాబోతుంది. ఇంతటి ఈ యూనియన్ ఉంది. మన సమస్యలన్నీ గూడా ఎక్కడ ఉన్నాయంటే, మనము చూడండి ఎప్పుడైనా గూడా దేవుడు మనతో ఒక మాట చెప్పినప్పుడు, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి అన్నప్పుడు, అది దేవుని మనసులో ఎలాగుందంటే, ఇది నిన్ను నీ బలంలో జేయమని చెప్పట్లేదు దేవుడు. ఏమంటున్నాడు? ఆయన మీద ఆనుకొని, ఆయన ద్వారా పని జేయాలా అని జెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కదా! ఆయన ద్వారా పని జేయాలా, ఆయనను ఆనుకొని పని జేయాలా అనే మాట చెప్తున్నాడు తప్ప, మనమేదో చేసేసేయాలని జెప్పి చెప్పట్లేదు. చాలా సార్లు మనం ఆ మాట వెంటనే మనం అనుకుంటాము, అచ్చచ్చచ్చ! దేవుడు నన్ను చేయమంటున్నాడే, అబ్బా! నేను దీనికోసం ప్రార్థన జేయాలా, నేను దీనికోసం బాగా కష్టపడాలా, నేను ఎంతో ఆహ్, ఆహ్, దీనికోసం నేను కష్టపడాలా అనేటువంటిది మనం అనుకుంటాం. ఎందుకనుకుంటామంటే, మనం ఇంకా ఈ ఒకటైనాము అనేటువంటి సంగతిని, ఒకటిగా ఉండడానికి పిలువబడ్డాం అనేటువంటి సంగతిని ఇంకా మనం నమ్మట్లేదు. ఎక్కడో మనకు ఒక సత్యంలాగా, ఒక స్టేట్‌మెంట్ లాగా ఓకే. అని తెలుసు తప్ప, దాని యొక్క అనుభవము, దాని యొక్క సత్యము, దాని యొక్క మాధుర్యంలోనికి మనము ప్రవేశించలేదు. దానిని బట్టి మనము నష్టమైతున్నాం. దానిని బట్టి మనము నష్టమైతున్నాం. చూడండి ఒక మాట చదువుదాము. ఆహ్, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 15వ అధ్యాయము 10వ వచనమమ్మ చదవండి. 1 కొరింథీ 15వ అయినను అధ్యాయము. ఆయనను నేనేమైయున్నాను, హ్మ్. అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు హ్మ్. నాకు హ్మ్. అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, హ్మ్. వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. హ్మ్. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపే. ఇప్పుడు మీరు చెప్పాలా? ఎవరు ప్రయాసపడుతున్నారు? పౌలు ప్రయాసపడుతున్నాడా? లేదా పౌలులో దేవుని కృప ప్రయాసపడుతుందా? దేవుని కృప. పౌలు ప్రయాసపడట్లేదా?
హియర్ ఇస్ ద థింగ్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నాకు ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇది దర్శనం. ఇది నీకు కనిపిస్తే నీకు కనిపించినట్టే, కనపడకపోతే కనపడినట్టు. అదే అన్నా అదే నాకేదో కనపడుతుందని ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్, రైట్? బట్ ఎవ్రీవన్ హ్యాస్ టు సీ ఇట్ లిటిల్ బై లిటిల్, రైట్? సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ సీయింగ్ ఇట్. అందరికి మీకు కూడా తెలుసు మీరు ఏమంటున్నారో మీ మనసులో కూడా ఉంది, కానీ దాన్ని ఎట్లా చెప్పాలో అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. హౌ డు యూ టెల్ దట్, రైట్? నాకు ఇవ్వబడినటువంటి కృప వ్యర్థం కాలేదు. వారందరికంటే ఎక్కువ నేను ప్రయాసపడ్డాను. ఆయనను ప్రయాసపడింది నేను కాదు, కానీ నాలో ఉన్న దేవుని కృప. ఇప్పుడు ఒకళ్ళు అన్నారు, మీరు ఏమన్నారు? దేవుని కృప పనిచేస్తుంది, ప్రయాసపడింది. ఒకళ్ళు ఏమన్నారు? అన్న పౌలు కూడా ప్రయాసపడుతున్నాడు. ఆన్సర్ ఏంటి తెలుసా? దేవుని కృప పౌలు ద్వారా ప్రయాసపడుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఈ రెండింటిని వేరు వేరుగా చూడడానికి ప్రయత్నిస్తాం. అండ్ దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ 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 ప్రాబ్లం. ఎందుకంటే మనం ఈ రెండింటిని వేరుగా చూడడానికి మనకు మన 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 మైండ్ అట్లా తయారైంది. ఎందుకు చెప్పండి? ఆ పండు తిన్న దినమందున నువ్వు ఏమైతావు? నువ్వు నిశ్చయంగా చనిపోతా ఉన్నాడు. ఆ దినమున దేవుని జీవముకు వేరైనారు వీళ్ళు. జీవం ఇచ్చేటువంటి ఆయనే జీవం ఇచ్చేటువంటి జీవవృక్ష ఫలము దాన్ని వద్దని చెప్పి మంచి చెడు అనేటువంటి తెలివినిచ్చేటువంటి వృక్షం యొక్క పండును తిన్నారు. దేవుని యొక్క జీవము నుంచి వేరైనారు. ది ఎసెన్షియల్ యూనియన్ విత్ గాడ్ వాజ్ లాస్ట్ కదా. ఇప్పుడు దేవుడు ఏమైనాడు? దేవుడు దూరం కనపడుతున్నాడు, పక్కన కనపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ నుంచి సపరేట్ అయినాడు. మీరు జాగ్రత్తగా వినాలా, నేనేదో దుర్బోధ చేస్తున్నాను అనుకోవద్దు. అదేంటి అసలు మనమే దేవుడమా? అట్లా కాదు, మనమే దేవుళ్ళం కాదు. దేవుడు మనలో ఉండడానికని మనల్ని సృష్టించుకున్నాడు. తన జీవం మనలో ఉండడాన్ని మనం సృష్టించాడు. అది ఆదిలో అట్లా ఉంది. ఇప్పుడు ఏమైంది? అది డైకాటమీ. దెర్ హాస్ బీన్ అ డైకాటమీ, దెర్ హాస్ బీన్ అ డివిజన్, షిజం కదా. ఒక షిజం అనేటువంటిది వచ్చింది, ఒక సెపరేషన్ అనేటువంటిది, ఒక డైకాటమీ అనేటువంటిది ఏర్పడింది. సపరేట్ అయిపోయినాం ఆయనతో. ఈ సపరేట్ అయినటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు మన అనాలిసిస్ ఎప్పుడు కూడా ఎలాగుంటదంటే, నేనా దేవుడా, నేనెంత దేవుడెంత. మీ విషయం తెలియదు, కానీ నేను కొత్తగా రక్షించబడిన తర్వాత యవనస్తుడుగా ఉన్నప్పుడు, అంటే మీ అంత బైబిల్ అవన్నీ చిన్నప్పటి నుంచి చూడలేదు. బట్ ఎవ్రీ టైమ్ దిస్ వాజ్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్: am I doing it or is it Christ who is doing it? If it is me who is doing it, how will it look like when Christ will do it? You see, మీరు అనుకోవచ్చు ఆ ఆలోచన మంచిదే కదన్నా, అంటే ఒక రకంగా అట్లీస్ట్ ఇట్స్ ఇన్ గుడ్ పాజిటివే కదా. ఒక మనిషి నేను ప్రభు పని చేయాలా, లేదంటే ప్రభు కోసం ప్రతిష్ఠించుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రైట్? అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదంటే పరిచర్య సంబంధించిన ఏదో రీతిగా మనిషి ఆ ఆలోచనకు వచ్చాడు కదన్నా, చాలా సంతోషం కదా, దేవుడు చేస్తున్నాడా, నేను చేస్తున్నానా అనేటువంటిది. అండ్ ద ప్రాబ్లం విత్ దాట్ ఇస్, పని పక్కన పెట్టు, అనుకోకుండా జరుగుతున్న విషయం ఏంటి చెప్పండి? అక్కడ ఇద్దరి మధ్యన ఏమొస్తుంది? దెర్ ఇస్ సెపరేషన్. ఆ ఇద్దరు మధ్యన ఎడబాటు అనేటువంటిది వస్తుంది. మనము దేవుడు, మనము యేసుప్రభు, మనము యేసుప్రభు, మనము యేసుప్రభు అని చెప్పి ఆ సెపరేషన్ అనేటువంటి మైండ్ వస్తుంది. మీ మాట అర్థమవుతుంది? వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం? The biggest problem is to think that, think of me as separately and think of him as separately. It is difficult to convey. Kabatti I'm sure in maatladutundi is perhaps not making any sense, or perhaps can almost borderline heretical. Edo vintaina sangati edo cheptunnadu అనేటువంటిది అనిపించొచ్చు నీకు. Then I'm not stating anything that is contrary to the word of God. I'm only saying that we have been united with Christ. మనం యేసుక్రీస్తు ప్రభులో జత చేయబడ్డాము. ఆయన మరణంలో జత చేయబడ్డాము, ఆయన జీవంలో జత చేయబడ్డాము. ఇది వాస్తవము. 7 అంతలుగా జత చేయబడ్డాము. ఇప్పుడే కాదు, నిత్యత్వంలోనే జత చేయబడ్డాము. అప్పుడే ఏర్పరచబడ్డాము యేసుక్రీస్తు ప్రభులో.
సృష్టిని బట్టి ఆయనతో ఒకటైనాము, కొత్త సృష్టినిగా. అంత మాత్రమే కాదు, వైవాహికమైనటువంటి జీవమును బట్టి ఆయనతో ఆయన ఆయన వైవాహిక జీవం అంటే జీవితం ఆయన జీవములో పంచుకునేటువంటి వారముగా ఒకటైనాం ఆయనతో. అంత మాత్రమే కాదు, ఆయన ఏ పని కలిగి ఉన్నాడో ఆ పనిలో ఆయనతో పాటు ఒకటైనాం. వొకేషనల్ యూనియన్. ఆయన ఏ వృత్తిలో ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో అందులో ఒకటైనాము. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు అనుసంధానంగా చేయబడుటకు ఫంక్షనల్ గా ఒక శరీరం ఎలాగైతే ఉందో అలాగ ఒకటి చేయబడ్డాము. అంత మాత్రమే కాదు, వైటల్ ఆర్గానిక్ యూనియన్ అనగా ఆయన జీవంలో ఒకటి చేయబడ్డాము. ఒకరోజు రాబోతుంది సంపూర్ణంగా ఆయనతో మమేకమైపోతాం. ఇది ఇలాగ ఉంటే మనం ఎందుకు మరి అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము అనే ప్రశ్నకు జవాబు చెప్తున్నాం. అనే ప్రశ్నను మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే మన మైండ్ ఎలాగ అలవాటైపోయింది, ట్యూన్ ఎలాగైంది ఆదాము పడిపోయిన నాటి నుంచి ఎలాగ అలవాటైపోయిందంటే సపరేట్ గా చూడాలా అనేటువంటి దాని గురించి. ఆ సపరేట్ చూడడంలో ఏమైపోతుంది, నేనా దేవుడా, నేనా ఎస్ ప్రభా. బట్ సీక్రెట్ ఏంటి చెప్పండి? ఒకటైనాము అనేటువంటి ఎరగడం అనేటువంటిది సీక్రెట్ కదా. అక్కడ ఉంది సీక్రెట్. ఒకటైనామనేటువంటిది, ఇది ఎరిగేటువంటిది. ఎలాగ ఎరగలము? ఒక రోజులో అయిపోతుందా? 2 రోజులు అయిపోతుందా? ఒక బైబిల్ స్టడీ చేసినట్టు అయిపోతుందా? లేకపోతే అనగనగనగనగనగా ఒక ఊర్లో అని చెప్పినటువంటి తాతల కాలం కథలాగా ఇది ఎప్పుడు చాలా టైం పడుతుంది అనేటట్లయితుందా? ఏంటిది? చాలా టైం పట్టొచ్చు. బట్ ఇది జీవితంలోనే ఇక్కడే మనం దీన్ని లేదంటే దీని అనుభవంలోనికి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఏర్పాటు ప్రభు చేసి పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు లుక్ అట్ ద బుక్ ఆఫ్ ద సాంగ్ ఆఫ్ సొలొమోను, పరమగీతము. ఇది మీరు అబ్బాయిలు చదివితే బాగుంటది, కొంచెం ఇబ్బందిగా ఉండదు. కాబట్టి రెడీగా ఉండండి చదవడానికి. పరమగీతాలు వాస్తవంగా చూస్తే సొలొమోను ఎన్ని చదవండి. సొలొమోను ఎన్ని పాటలు రాశాడు చెప్పండి? సొలొమోను ఎన్ని పాటలు రాశాడు? మొదటి రాజులు 4:32 చదవండి. మొదటి రాజులు 4:32. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను కదా. ఇంకా 1005 పాటలు రాశాడంట, కీర్తనలో పాట రాశాడంట. అయితే వాటిలో ఒకే పాట బైబిల్లోనికి వచ్చింది. ఏం పాట చెప్పండి? అది పరమగీతము, సాంగ్ ఆఫ్ సాంగ్స్. పరమగీతం ఇది. ఏంటి పరమగీతము? చాలా మందికి పరమగీతాలు అనేటువంటి గ్రంథం చదివేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వివరణ, అక్కడ ఉన్నటువంటి పదాలు, మాటలు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బంది లేదు అని చెప్పేటి నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ దట్ ప్రిటెన్స్. ఏం ఇబ్బంది లేదు, అట్లా మీరు ఊరికే ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది అట్లేం లేదు. 100% ఇట్ ఈస్ కొంత ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ అగైన్ నేను ఫస్ట్ అన్నటువంటి మాటని ఇక్కడ కూడా చెప్తున్నాను. ఏంటి? ఎలాగైతే ప్రతీది కూడా తారుమారైపోయింది పడిపోయిన తర్వాత ఆదాము, అన్ని కూడా వైవాహికమైనటువంటి జీవితంలో పవిత్రమైనటువంటి ప్రేమ అనేటువంటి బంధము, ఎంతో సున్నితమైనటువంటి ఆ యొక్క అనుభవము, ఆ మాటలు కదా, ఎంతో పవిత్రమైనటువంటివి పూర్తిగా అపవిత్రమైనటువంటివి అయిపోయినాయి. ఈ మాట అర్థమవుతుందా? పరమ పవిత్రమైనటువంటిది ఏమైపోయింది ఇప్పుడు? కంప్లీట్ ఆపోజిట్, పరమ పవిత్రమైనటువంటి పరిస్థితిగా మారింది. అంత తలకిందలైపోయింది ఈ సృష్టి, తలకిందలైపోయింది మానవుని యొక్క అనుభవం, మానవుని యొక్క సంగతి, మానవుని యొక్క మాటలు. అర్థమైందా? ఇక్కడ వివరిస్తున్నది ప్రేమ. ఇక్కడ వివరిస్తుంది ప్రేమ. దీంట్లో శారీరకమైనటువంటివి ఏం లేదు. అంటే మనకు మానవులుగా సాధారణంగా అర్థమయ్యేటువంటిదిగా లేదు. కాబట్టి మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను, ఒక హెల్ప్. ఇది నాకు ఈ బైబిల్ ఈ యొక్క గ్రంథం చదివినప్పుడు నాకు వేరే భక్తులు ఎవరో చెప్తే ఇట్లా మనసులో పెట్టుకున్నాను. ఏంటి తెలుసా? ఎవ్రీ టైమ్ యువర్ మైండ్ గోస్ టు థింక్ సంథింగ్ డర్టీ,
ఓకే. ఫోర్స్ ఇట్ టు థింక్ ద మోస్ట్ ప్యూర్. ఈ గ్రంథం చదివేటప్పుడు అపవిత్రమైంది ఏదైనా మనసులోనికి లేదంటే కొంత ఇబ్బందికరంగా ఏదన్నా అనిపించిన ఆ మరో క్షణము ఏం చేయాలా? పూర్తిగా పవిత్రమైన దాని గురించి ఆలోచించు. దాన్ని పూర్తిగా పవిత్రమైనటువంటి, ఉన్నతమైనటువంటి అనుభవం కింద దాన్ని ఆ లెక్కలో, ఆ విధానంలో, ఆ యొక్క డైరెక్షన్‌లో దాన్ని ఆలోచించడానికి అని చెప్పొచ్చు. సరే. పరమగీతాలు, 'ద సాంగ్ ఆఫ్ సాంగ్స్'. 'సాంగ్ ఆఫ్ సాంగ్స్' కంటే ముందు ఇంకొక బుక్ ఉంది. ఆ బుక్ పేరేంటి చెప్పండి? పరమగీతాలకు ప్రసంగి. ద దా దానికి దానికేం పేరు పెట్టొచ్చు? ఇది 'సాంగ్ ఆఫ్ సాంగ్' అయితే అదేంటి చెప్పండి? సారో. సారో. వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్ కదా! వ్యర్థము, అంతయు వ్యర్థము. ఇదేంటి చెప్పండి? అంతయు గానము. అర్థమైందా? అంతయు వ్యర్థము, అంతయు గానము. సరే. ఇప్పుడు మీరు అబ్బాయిలు ఎవరైనా చదవాలా? మొదటి అధ్యాయము, మొదటి వచనం. చదవండి ఎవరో ఒకరు టక్కుమని చదివేయాలి. టైం లేదు. చాలండి. ఏంటంటే ఫలానా సంవత్సరమున, ఫలానా దినమున, ఫలానా నెల ఆ! ఆ! బ ఆహ్, హ్మ్. జకర్యా ప్రవక్త అయినటువంటి జకర్యా బెరకాయ కుమారుడైనటువంటి జకర్యా యొద్దకు యెహోవా వాక్కు ఇట్లా వచ్చి సెలవిచ్చిందని గనుక అనే ఈ మాటలున్నాయా ఇంట్రొడక్షన్ లో? లేదంటే ఫలానా సంవత్సరమున ఫలానా నెల నేను కైబారు నది యొద్ద ఉండగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చెను ఇలాంటి మాటలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. అసలు ఇంట్రొడక్షనే లేదు. దీని ఇంగ్లీష్‌లో ఒక వర్డ్ ఉంటది. టు హిట్ రోడ్ రన్నింగ్. మీరు ట్రైన్‌లోంచి దిగేటప్పుడు ఎట్లా నడుస్తున్న ట్రైన్‌లోంచి మీరు దిగొద్దండి. కానీ దిగినప్పుడు ఎట్లా దిగుతారో చెప్పండి? నడుస్తున్న ట్రైన్ నడుస్తా ఉంటే దాంట్లో దిగినప్పుడు ఏం చేయాలా? మనం దిగడమే నడవాలా. రన్ చేయాలా. దిగడమే రన్ చేయాలా. అలాగే పరమగీతం ఏంటి చెప్పండి? ఓపెన్ అవ్వడంతోనే ఇట్ స్టార్ట్స్ విత్ ద రన్ కదా! దేర్ ఈస్ నో ఇంట్రొడక్షన్. ఎవరు ముద్దు పెట్టాలా? ఎవరిని ముద్దు పెట్టాలా? ఏమీ లేదు. మరి ఏమీ లేనటువంటి ఈ వివరణ ఏంటి? బైబిల్‌లో కొన్ని సార్లు అలాంటి ఇంట్రొడక్షన్ ఉంటది. చూడండి ఒక మాట చూపిస్తాను మీకు. మీకు ఈ మాట అర్థం చేసుకోవడానికి ఒక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము త్వరగా ఒక్క 10 నిమిషాలు అంతే. కొంచెం ఐ అపాలజైజ్. ఐ థింక్ ఐ యామ్ టేకింగ్ లాంగర్. యోబు గ్రంథము మీకు మీకు ఓపిక ఉంటే మనము రేపైనా కూడా కలవచ్చు మళ్ళా. బట్ ఐమ్ జస్ట్ షేరింగ్. యోబు గ్రంథము ఓకే. యోబు గ్రంథం తెలుసు మనకు. ఏం జరిగింది? యోబు తన అన్ని కోల్పోయినాడు. సైతాను వెళ్లి దేవుని దగ్గర ఇట్లా ఒక పందెంలాగా జరిగింది. దేవుడు ధైర్యంగా "నువ్వు యోబుని చూసావా?" అన్నాడు. దాని తర్వాత ఇవన్నీ విషయాలు జరిగింది. లాస్ట్‌కి యోబు అన్నీ కోల్పోయినాడు. కోల్పోయిన తర్వాత యోబు ఎవరొచ్చారు చెప్పండి? ఎవరొచ్చారు యోబు దగ్గరికి? తన భార్య. చూడండి కదా! ఆ స్నేహితుల యొక్క పరిచయం చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఇస్తున్నాడో మనకు. మీరు గమనించాలా. 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. పైనుంచి చదవమ్మా. 10 నుంచి చదువు. కొంచెం కలిసినట్టుంది. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని ఇది ఎలాగుంది ఆలోచించు. ఇప్పుడు తెలుగులో కొంచెము ముందుది వెనక్కుంది ముందుంది. ఇంగ్లీష్‌లో ఎలాగుంది తెలుసా?
ఇంగ్లీష్ ఎలా ఉందంటే పైన యోబుది అంత కష్టం అంతా చెప్పాడు. ఇన్ ఆల్ దిస్ జోబ్ డిడ్ నాట్ సిన్ విత్ హిస్ లిప్స్. తన నోటితో యోబు పాపం చేయలేదు అనేటువంటి మాట తర్వాత వెంటనే రాస్తున్న మాట ఏంటి తెలుసా? నౌ వెన్ జోబ్స్ 3 ఫ్రెండ్స్ హర్డ్ ఆఫ్ ఆల్ దిస్ ఈవిల్ దట్ వాస్ కమ్ అపాన్ హిమ్, దే కేమ్ ఎవ్రీవన్ ఫ్రమ్ హిస్ ఓన్ ప్లేస్. ఎలిఫాజ్ ద టెమనైట్, బిల్దద్ ద షూహైట్ అండ్ జోహార్ ద నామథైట్. ఇలాగ పరిచయం చేశాడు. నౌ వెన్ జోబ్స్ 3 ఫ్రెండ్స్ హర్డ్ ఆఫ్ ఆల్ దిస్. మామూలుగా ఏమని చెప్పాలా? జోబ్ హ్యాడ్ మెనీ ఫ్రెండ్స్, హీ హ్యాడ్ 3 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ దే కేమ్ అని చెప్పాలా. ఎలాగ చెప్తున్నాడంటే అగైన్ హిట్ ద రోడ్ రన్నింగ్. అంటే ఎలా చెప్తున్నాడంటే ఈ ఈ ముగ్గురు స్నేహితుల గురించి మనకు తెలిసైనట్టు ఏమని చెప్తున్నాడు? ఇది జరిగిన తర్వాత ఇలాగా నౌ ద 3 ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ కేమ్ టు సీ హిమ్. యోబు ముగ్గురు స్నేహితులు వచ్చారు. యోబు స్నేహితుల్లో ముగ్గురు స్నేహితులు వచ్చారని చెప్పట్లేదు. యోబు ముగ్గురు స్నేహితులు వచ్చారు. అది ఎలాగుందంటే వివరణ ఇన్ ది ఒరిజినల్. ఏదైనా మీరు కింగ్ జేమ్స్ లో కూడా ఇంగ్లీష్ లో చదివితే కూడా ఇఫ్ యూ రియలీ సీ ఇట్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ అస్యూమ్స్ దట్ యు నో హూ దోస్ 3 ఫ్రెండ్స్ ఆర్. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరు ఆ కథలో అంటే మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేస్తాం. ద మైండ్, ద విల్ అండ్ ఆర్ ఎమోషన్. వారికి పరిచయం అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిందే. ఆ ముగ్గురు అందరికీ తెలిసిందే కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ద 3 ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ కేమ్ టు సీ హిమ్ అంటాడు అంతే. ద 3 ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్. దీనికంటే ముందు నాకు చెప్తావా? కొందరు మీరు మా ఫ్రెండ్ మా మా కొలీగ్ ఒక వ్యక్తి ఉండేవాడు. ఎట్లా ఏదైనా చెప్తే ఏదైనా అరే ఏం చేసావు మొన్న సాటర్డే ఏం చేసావంటే, అరే సాటర్డే రాజేష్ వచ్చాడు. ఇంకా రాజేష్ తో పాటు కూర్చొని మేము చాలా ఇట్లా మాట్లాడుతూ ఉండిపోయినామని చెప్తాడు. వాడు ఎట్లా చెప్తాడంటే అదేదో రాజేష్ అనేటోడు నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడతాడు. నేను ఆగి అడగాల, రాజేష్ ఎవర్రా నాకు తెలుసా? తెలిసి ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడగాలి. నీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? పరిచయం ఎలాగ ఇవ్వబడుతుంది? పరిచయం ఉంది అన్నట్టుగా ఇవ్వబడుతుంది. ముగ్గురు స్నేహితులు ఎట్లా పరిచయం చేయబడుతున్నారు? ఎలాగా? నౌ ద 3 ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ కేమ్ టు సీ హిమ్. యాస్ దో జోబ్ had only 3 friends. As though we all know those 3 friends. Now the 3 friends of Job came to see him. ఈ సంగతుల తర్వాత యోబు ముగ్గురు స్నేహితులు ఆయన్ని కలవడానికి వచ్చారు. యోబు అంటే ఆ ప్రత్యేకమైన స్నేహితులు ఆయన్ని కలవడానికి వచ్చారు అన్నట్టుగా చెప్తున్నాడు. 3 స్నేహితులు ఇంతకు ముందు మాకు చెప్పావా? ఎవరు 3 స్నేహితులు అని చెప్పి? లేదు ఇప్పుడు చెప్తున్నా. మరి ఏంటి పరిచయం ఉన్నట్టుగా చెప్తున్నావు? అంత ముడిపడి ఉన్నారు యోబుతో. పరిచయం ఇవ్వక్కర్లేదు. మా కొలీగ్ ఎలాగైతే రాజేష్ గురించి నాకేదో తెలుసున్నట్టుగానే ఇంకా అందరి గురించి అట్లే మాట్లాడతాడు. ఏదైనా చెప్తూ అరే మొన్న అది ఇచ్చావంటే చింటూకి ఇచ్చాను కదా, చింటూ చేసేస్తానని చెప్పాడు అంటాడు. అరే చింటూ ఎవడరా నాకు తెలుసా అని మనకే డౌట్ వచ్చే అంతగా అంటాడు. అలాగా ఇప్పుడు రండి పరమగీతాలు, త్వరగా రండి. ఏమంట? మొదటి వచనం చదువు నాయన. ఇప్పుడు చాలా మంది చదివినప్పుడు మొదటిగా ముద్దు అన్నాడు ఏంటి, బైబిల్ ఏంటి ఇట్లుంది, నోటి ముద్దు అంటాడు ఏంటి? ఇది కాదు ఆలోచించాల్సింది. అగైన్ సేమ్ రూల్. చెత్త మైండ్ లోనికి వచ్చినప్పుడు ఏం చేయాలా? అతి పవిత్రమైన దాని గురించి ఆలోచించాలా. ఇక్కడ అతి పవిత్రమైనది ఏంటి తెలుసా? ఎవరిది? ఎవరు ముద్దు? ఎవరు అడుగుతున్నారు? ఇది ఎవరు అడుగుతున్నారంటే ఈ ప్రతి విశ్వాసి అడుగుతున్నాడు. ఇది నేను అడుగుతున్నాను. ఎవరిని అడుగుతున్నా? నా ప్రభువుని అడుగుతున్నా. అతడు ఎవరు? అతడికి పరిచయమే అవసరం లేదు. అగైన్ అట్లీస్ట్ అజ్యూమ్డ్ అనమాట. ఇది తెలుసు. ఇంకదంతా అయిపోయింది. వెనకాల కథ అయిపోయింది. ఆయన ఎవరు, ఏంటి, ఎట్లా ప్రాణం పెట్టాడు, ఎట్లా సిలువ ఎక్కాడు, అన్నీ అయిపోయినాయి వెనకాలంతా. ఇదేం మాట్లాడుతుంది? ఇది ఇంకా ఆయన అనుభవంలో ముందుకెళ్ళాలి, ఇంకా ఆయన దగ్గరగా ఎట్లా ఎరగాల అనేటువంటి ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి జీవితం ఇది, ముందుకెళ్ళేటువంటి అనుభవం. ఏమంటున్నాడు? అతడు తన నోటి ముద్దుతో నన్ను ముద్దు పెట్టను గాక. ఇంకోటి తెలుసా అండి? ఇక్కడ మా చిన్నోడు ఉన్నాడు. నేను వాడికి ముద్దు పెట్టేటప్పుడు వానికైనా పెట్టాలా, లేదంటే ఎవరికి పెట్టాలా? మా పాపకన్నా పెట్టాలా? ఇద్దరిని ఒకేసారి ముద్దు పెట్టుకోగలను నేను? భక్తులు ఏమన్నారు తెలుసా? దానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. ముద్దు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ముద్దు వ్యక్తిగతమైనటువంటి ఎఫెక్షన్ ని జ్ఞాపకం చేస్తుంది. ఇంటెన్స్ గా వ్యక్తిగతమైనటువంటి ఎఫెక్షన్ ఆ మూమెంట్ లో, ఇంకా వేరేదేది లేదు అన్నట్టుగా, అది ఒక్క దాని మీద ధ్యాస పెట్టినట్టుగా. ఏమంటున్నాడు చెప్పండి విశ్వాసి యేసు ప్రభుతో? ప్రభువా నీ నోటి ముద్దుతో
నన్ను ముద్దు పెట్టుకో. నాకంత వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఇవ్వు ప్రభా నాకు నీతో. ఏదో వినికిడి వలన విన్నాను. ఆ బ్రదర్‌కి ఇలాగుందంట, ఆ సిస్టర్ ఇలా చేసిందంట, భక్సింగ్ గారు ఇలా చేశారంట, ఆ భక్తుడు ఇలా చేశాడంట, సాధు సుందర్ సింగ్ ఇలా అట్ట కాదు ప్రభా. నీ మోటి ముద్దుతో అతడు నన్ను ముద్దు పెట్టుకుంది కాదు. ఆస్కింగ్ ఫర్ ఇంటెన్స్, ఇమ్మీడియట్ యూనియన్ విత్ క్రైస్ట్. దాని తర్వాత 2వ వచనం నాన్న చదువు. దాని తర్వాత మాట ఏముంది? త్వరగా. హ్మ్. 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 ఇంకా ఇంకొక మాట మధ్యలో మర్చిపోయాను. అదేంటి? ఈ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము. ద్రాక్షారసము ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి ద్రాక్షారసం ఏం చేస్తది? ద్రాక్షారసము ఈ లోకము, దీని కష్టాలు వీటన్నిటి నుంచి మన మనస్సును ఏం చేస్తది? దూరం చేసుకొని వెళ్తది. అవునా? ఇట్ క్రియేట్స్ అ ఫాల్స్ సెన్సేషన్ ఆఫ్ జాయ్. ఒక ఆనందం, ఫాల్స్ ఆనందం. ఈ కష్టాలు మర్చిపోయేటువంటిగా, అందుకే అంటారు కదా, బాధ కష్టాలు ఉన్నోడికి ఇమ్మని చెప్పి రాసింది కదా సామెతలో. కదా! తను ఏమంటున్నాడు? విశ్వాసి ఏమంటున్నాడు అక్కడ? మీరు గమనిస్తే నేను కావాల్సుకొని అక్కడ ఏమంటుంది అనట్లేదు నేను. ఏమంటున్నాడు అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది ఒక విశ్వాసి కథ ఇది. ఇదొక విశ్వాసి కథ. విశ్వాసి విన్నాడు, విన్నాడు, విన్నాడు. బైబిల్ స్టడీలు విన్నాడు, 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 విన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, నీ నోటి ముద్దుతో నన్ను ముద్దు పెట్టుకో ప్రభు అంటున్నాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే ఎంతో మధురం అంటున్నాడు. అంటే ఈ లోకం ఇవ్వగలిగింది, లోకంలో ఆనందం ఇచ్చేటువంటి అన్నిటికంటే శ్రేష్టమైన సంగతి ఏంటంటే ద్రాక్షరసమే. మీరు అనుకోవచ్చు అదేంటన్నా అట్లా అన్నాను. చదువు కాదా, సంతోషం కాదా, అవి కాదా కదా. ద్రాక్షరసమే. ఎందుకు? ద్రాక్షరసం ఏం చేస్తది? మనసును పూర్తిగా మార్చేస్తది. ఒక టైపు మన ఎమోషన్ ని చేంజ్ చేస్తది. ఇట్ ఆల్టర్స్ అవర్ బిహేవియర్. అని ఏమంటుంది శులామతి? నీ ప్రేమ ఆ ద్రాక్షరసంటి కూడా గంభీరమైంది అంటుంది. సైతాన్ ఏం చెప్తాడంటే యేసు ప్రభువులో ఆనందం లేదంటాడు. యేసు ప్రభు అంతా సాడ్ అంటాడు. లేదు. దేర్ ఈస్ జాయ్. దేర్ ఈస్ జాయ్. దిస్ ఈస్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. ఇది పరమ గీతం. దీనికంటే మించిన గీతం లేదు. ఏంటి ఈ గీతము? ఓ విశ్వాసి తన ప్రభువును పూర్తిగా ఎరిగేటువంటి, దగ్గరగా వచ్చేటువంటి అనుభవం. అది పరమగీతం. పరమగీతంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. మొదటి క్యారెక్టర్ ఎవరు చెప్పండి? సొలొమోన్. ఏంటి సొలొమోన్ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? విజయంలో, మహిమలో ఉన్న యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు. రాబోయేటువంటి యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఎవరిని జ్ఞాపకం చేస్తాడు? చెప్పండి. పోరాటంలో ఉన్న రాజుని జ్ఞాపకం చేస్తాడు. పోరాడుతున్న రాజుని, పోరాడినటువంటి రాజుని జ్ఞాపకం చేస్తాడు. సిలువ ఎక్కినటువంటి, సిలువ మార్గం గుండా వెళ్ళినటువంటి రాజుని జ్ఞాపకం చేస్తాడు. యుద్ధం చేసిన రాజుని జ్ఞాపకం చేస్తాడు. సొలొమోను సమస్తమును జయించి సమాధానములో, విజయములో, పునరుత్థానములో, ఐశ్వర్యములో ఉన్న రాజుని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్? ఈ కథ ఏ యాంగిల్లో ఉంది? ఎక్కడ ఉంది ఇది? అర్థమైంది. యేసుప్రభు నా కోసం వర్ణించాడు, నేను పాపిని అనేటువంటి సంగతి అర్థమైంది. ఇప్పుడు శూలామతి ఇప్పుడు ఏమంటుంది? రెండవ వ్యక్తి శూలామతి. శూలామతి అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఏంటి? పోనీ సొలొమోన్ అనే పేరుకి అర్థం చెప్పండి. సొలొమోన్ అంటే సమాధానం సమాధానము. సమాధానం. కదా. శూలామతి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎస్. అది మేల్ ఫామ్, ఇది ఫీమేల్ ఫామ్ అంతే. అర్థమవుతుందా? అంటే ఆనందరాజు, ఆనందమ్మ అన్నట్టు. ఒకటే పేరు, మేల్, ఫీమేల్. ఎందుకు ఒకటే పేరు పెట్టాడు ఈ కథలో? దేవుని యొక్క జ్ఞానం చూడండి. ఎందుకంటే మనం అంత సమానమైన ఆయనతో, అంత ఒకటైన ఆయనతో. ఇంకా యెరూషలేం కుమార్తెలు ఉన్నారు. వీళ్ళెవరు చెప్పండి? వీళ్ళు కూడా యెరూషలేం కుమార్తెలే, రక్షించబడిన విశ్వాసులే. బట్ దే ఆర్ లూక్ వామ్ బిలీవర్స్ కదా. ఏమడుగుతుంది ఏమంటున్నాడు ఆ విశ్వాసి? నోటి ముద్దు.
పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ లార్డ్. ప్రభా భక్సింగ్ గారు గురించి విన్నాను. భక్సింగ్ గారు మంచిది. ఎంతో అద్భుతమైనటువంటి భక్తుడు కదా! లేదంటే సాధు సుందర్ సింగ్ గురించి విన్నాము. అద్భుతమైనటువంటి భక్తుడు. జార్జ్ మిల్లర్ గురించి విన్నాము కదా! కానీ అందరితో అయిపోయిందా? నీకొద్దా అనుభవము? ఏమని చెప్తుంది? ప్రభా నాకివ్వు ప్రభా అంటుంది. కనుక ఇది ఎట్లొస్తది చెప్పండి? దేవునితో యేసుప్రభుతో ఒక్కటైనామనేటువంటి అనుభవము ఒక్కటిగా జత చేయబడడం నిజంగా 12 రాళ్ళు లోపల వెళ్ళాయి. 12 రాళ్ళు బయటకొచ్చాయి. మీరు కూడా ఆయనతో పాటు లేపబడ్డారనేటువంటి సత్యం సమాధానం ఎట్లొస్తది చెప్పండి? ఇట్ కమ్స్ విత్ యూ డీప్‌లీ ఆస్కింగ్. డ్రా మీ అని చెప్పాడు. అని అంటున్నాయి అక్కడ. అని అంటున్నాడు అక్కడ విశ్వాసి. ఏమంటున్నాడు? మమ్మల్ని ఆకర్షించుము అంటది. అంటున్నాడా? ఉందా అక్కడ వచనము? ఆకర్షించుము ప్రభా, ఆకర్షించుము. Brother, another 5 minutes, I'm coming. కదా! ఆకర్షించుము అని అంటున్నాడు. అండ్ వి విల్ రన్. ఎక్కడికెళ్తామంట? ఎక్కడికెళ్తాము? ఇంటు ద కింగ్స్ చేంబర్స్. చదవమ్మా ఆ మాట చదువు. అక్కడ కొంచెం మాటలు చెప్పేసి ముగిస్తా. త్వరగా. జాగ్రత్తగా గమనించండి. హ్మ్. ఆ! 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 హ్మ్. ఇంకా ముందు చదువు. ఆ! గమనించండి. ఇప్పుడేమైందంట, నల్లనిది అని చెప్పి తన గురించి చెప్తుంది. ఎలాంటిది అంటే కేదారు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క తెరల గురించి మాట్లాడుతుంది. కేదారు తెరలు ఎలాగుంటాయంటే అవి మేక రోమములతో తయారు చేసినటువంటివి. బయట ఎండకు, వానకు తడిసి, మాడి భయంకరంగా ఉంటది. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి. చదువు నాన్న ముందు చదువు. హ్మ్. 2 2 ఐ యామ్ బ్లాక్ బట్ కమ్లీ కదా! కేదారు గురించి చెప్తూ తనేంటంట సొలొమోను తెరల్లాగా ఉన్నాను అంటాడు. ఇది గూడా ఉంది, అది గూడా ఉంది. ఇదెప్పుడు తెలుస్తుంది? వెన్ ద పర్సన్ గోస్ ఇంటు ది ఇన్నర్ చేంబర్. ఆ రాజు అంతఃగృహంలోనికి, లోపలికి ఆయనతో పాటు వెళ్ళేసరికి, అప్పుడు "ఏయ్! ఇంత గొప్ప రాజు నన్ను పిలిచాడా? నన్ను దర్శిస్తున్నాడా?" అని చెప్పి అప్పుడు మనలో ఉన్న లోపము అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటి? ఆయన మనల్ని ఎట్లా చూస్తుండు. 2 గూడా ఒకేసారి కనపడతాయి. మీకు స్క్రీన్ మీద కనపడుతుందా? ఒకవైపు ఏముంది? ఆ కేదారు టెంట్ కనపడుతుంది. ఒకవైపు ఏముంది? సొలొమోన్ ద కర్టన్స్ ఆఫ్ సొలొమోన్ అని కదా! ఆ! అలాంటిది పరిస్థితి. ముందు చదువు నాన్న త్వరగా. హ్మ్. ఆ! 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 అది సొంత తోటను కాసుకోలేదు. సొంత తోట అంటే సొంత ఆత్మీయ జీవితమును కట్టుకోలేదు నేను. చాలా సార్లు ఏమైద్దంటే దేవుని ప్రణాళిక, దేవుని సంఘము వీటన్నీ అనేసరికి కొన్నిసార్లు మనము ఇతరుల గురించి లేదంటే ఆ సంఘం కట్టే పని దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయడము. అంటే ఏదో పెద్ద దాన్నేదో చేస్తున్నామని గాదు. కానీ ఆ పరిచర్య, ఆ సంగతి దాంట్లోనే ఎక్కువ ఉండిపోతాం తప్ప మన సొంత తోట. గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూర్ ఓన్. ఆయన నీ తోటకి రావాలని ఇష్టపడుతున్నాడు. ఇట్స్ ఎ వెరీ పర్సనల్ రిలేషన్‌షిప్. నువ్వు పర్సనల్ రిలేషన్‌షిప్ గురించి పక్కన పెట్టి, ఓహ్! నేనిప్పుడు బాగా వాక్యం చదువుకోవాలి, బాగా బుద్ధిగా ఉండాలా, మంచి దేవుని ప్రజలను మరలా మనం చెరలోంచి తీసుకొని నేను మరలా రావాలా, మేమందరం కట్టాలా దేవుని ఆలయము. బిఫోర్ ఇట్ కెన్ బి కార్పొరేట్ ఇట్ ఈస్ పర్సనల్. ఆమె ద్రాక్ష తోటను నేనేం చేయలేదంట, ఆమె చేయలేదంట. తర్వాత చదువు నన్ను త్వరగా. హ్మ్. ఆ! హ్మ్. 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 జ జ జత జ జ ఒక నిమిషం.
నీ జతకాండ్లు అంటే వేరే వారి దగ్గర, వేరే వారి సంగతులు, వేరే వారి పనులు నేను ఎందుకుండాలా? నువ్వెక్కడ మందను తీసుకొని వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ వారిని పరుండి పెడుతున్నావో చెప్పు. నేనక్కడ ఉంటాను అనంటే, ఇప్పుడు రాజు రహస్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. నువ్వు ఎక్కడ నేర్పుతున్నావో నాకు చెప్పు. నీ ముద్దు నాకు పెట్టు అంటున్నాడు. నీ యొక్క అంతరంగంలోనికి, ఆ యొక్క గృహంలోనికి తీసుకొని వెళ్ళు అంటున్నది. మళ్ళా నీవెక్కడ మేపుతున్నావు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడు ఆమె. ఆయన ఏం చెప్తున్నాడు చూడు జవాబు ఈయనకు. హ్మ్. 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 ఆ! మంద అడుగు జాడలు, ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్. గుర్తుపెట్టుకోండి. యుగములో నుండి గూడా ప్రతి యుగములో, ప్రతి తరంలో దేవుడు కొందరిని ఏదో వాళ్ళని ఏర్పరచుకున్నాడని గాదు. కానీ దేవుడు తన శేషంని ఏర్పరుస్తాడు. వాళ్ళు దేవుని వెంబడిస్తారు గొర్రెల్లాగా కదా! ఆయన గొర్రెల కాపరైతే ఆయన గొర్రె విధానంలో ఆయనను వెంబడిస్తారు. ఏమంటున్నాడు? ఆ అడుగుజాడలను గమనించు. పైపైనేదో బైబిల్ స్టడీ, పైపైనేదో బైబిల్‌లో రకరకాల సంగతులున్నాయి. అది ఉంది, ఇది ఉంది, పరిచర్య, గొప్ప గొప్ప సంగతులు ఇవన్నీ గాదు. యుగాల్లో భక్తులకు ఏ అడుగుజాడలు కనిపించినాయో, ఆ అడుగుజాడల్లో నువ్వు గూడా నడువు అంటున్నాడు. ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద ఫ్లాక్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మరోసారి నీ ఎదుట సాగిలపడతా ఉన్నాం. ప్రభువా, మేమెంతో బలహీనము తండ్రి. నీతో ఐక్యపరచబడినటువంటి ఆ సత్యమును ఎరగలేకనటువంటి బలహీనముగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని కనికరించండి. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. దీవించము ప్రభువా, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇది ఎట్లా ఎరగాల ప్రభువా? పని చేయుచున్నది నేనా, లేదంటే దేవుని కృపనా? అసలు ఈ రకంగా చూడకుండా ఒకటిగా చూడగలిగేటువంటి అనుభవము ఈ యొక్క కీర్తన, ఈ యొక్క పరమగీతం ద్వారా మాకు నేర్పించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా, ఎంతో కఠినమైనటువంటి సబ్జెక్ట్ ఇది ప్రభా. విషయము, సత్యము, క్షమించండి సబ్జెక్ట్ అంటున్నాం ప్రభా. కఠినమైన విషయం ఇది, సత్యం ఇది. దయచేసి మీరే మాతో మాట్లాడండి ప్రభా. ఆ శూలమతి విధానంలో మేము కూడా ప్రభా ఎంతో అంతరంగమైనటువంటి అనుభవము కోరుకుంటున్నాం ప్రభా. నీ అంతఃపురంలోనికి మేము వెళ్ళాలని ఇష్టపడుతున్నాం. నువ్వు ఎక్కడ మందను కాయిచున్నావో అది చూడాలని ఇష్టపడుతున్నాం ప్రభా. సహాయం చేయండి. దయచేసి మాతో మాట్లాడమని, మానవ హద్దుబాట్లు విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపజేయండి. ఏదైతే నీ నుండి కాదో దాన్ని మరుగు చేయమని, మేము మరలా కలిసే పర్యంతాన్ని శాంతి సమాధానాన్ని విజయం మాకు తోడుగా ఉంచమని, దేవంతుడి కొరకు నీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ రేపటి ప్రవచన పరిచయ గురు సిద్ధపరచమని, యవనస్తుల్ని వారి జీవితం, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి యొక్క వివాహాలు, వారి యొక్క ప్రతి నిర్ణయంలో మీరు తోడే నడిపించమని, వారిని ఆత్మీయంగా కట్టమని, షులామతి యొక్క అనుభవంలో తీసుకుని రమ్మని, సొలొమోనుకు సమానముగా సిద్ధపరచమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనం పరమ గీతం యొక్క అనుభవంలో వచ్చే పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్